పిట్ట కొంచెం కోత ఘనం అంటారు. ఆ మాటను అక్షరాలా నిజం చేశాడు బుడతడు. తన చిన్న మెదడులో ఎన్నో విషయాలు ఎక్కించుకున్నాడు. 5.5 ఏళ్లకే రికార్డులు సొంతం చేసుకున్నాడు. మెడలోని మెడల్స్తో ఆడుకుంటున్న ఈ చిన్నారిని చూడండి. ఈ బాబు పేరు సత్యసాయి యోగిత్. వయస్సు 5.5 ఏళ్లు. మామూలుగా ఈ వయసు పిల్లలకు ఆడుకోవడం, అల్లరి చేయడం తప్ప ఇంకేమీ తెలీదు. కానీ ఈ బుడతడు మాత్రం ప్రత్యేకం. యూకేజీ పూర్తి చేసిన సత్యసాయి యోగిత్ తన మెదడును రైలింజిన్లా పరిగెత్తిస్తున్నాడు. ఈ చిన్నోడి మేధస్సు ఎంత అంటే ఆసియాలోని అన్ని దేశాల పేర్లను చకచకా చెప్పేస్తున్నాడు. అది కూడా కేవలం 2 నిమిషాల 2 సెకండ్లలోనే. 1984 నుంచి 2009 వరకు నోబెల్ బహుమతి పొందిన ప్రతి ఒక్కరి పేరును చెబుతున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాల జెండాలను కూడా ఇట్టే గుర్తుపట్టేస్తున్నాడు. వియత్నాం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండియా. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన రాజేంద్ర ప్రసాద్ నాగజ్యోతిల కుమారుడు సత్యసాయి యోగిత్. తండ్రి టూరిజం శాఖలో ఉద్యోగి కావడంతో కుమారుడికి దేశంలోని ప్రముఖ దేవాలయాల గురించి వివరించాడు. దీంతో యోగిత్ దేశంలోని ప్రధాన దేవాలయాల పేర్లు, అవి ఉన్న ప్రాంతాలను గడగడా చెప్పేసేవాడట. అతని మేధస్సును గుర్తించిన తల్లిదండ్రులు బాలుణ్ణి ఆ దిశగా మరింత ప్రోత్సహించారు. దీంతో యూకేజీ చదువుతూనే ప్రపంచ దేశాల పేర్లన్నీ వల్లెవేస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బుడతడు. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బహ్రైన్, ఇరాన్. యోగిత్ మేధస్సును మెచ్చి పరీక్షించిన పలు సంస్థలు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించిన ఈ బాల మేధావి 2 బంగారు పతకాలను కూడా కైవసం చేసుకున్నాడు. A to Z వచ్చే పదాలతో 100 ప్రశ్నలకు 5 నిమిషాల్లో సమాధానాలు చెప్పి ఇండియా టాలెంట్స్ రికార్డ్ సింగపూర్కు ఎంపికయ్యాడు. భవిష్యత్తులో ఈ బుడతడు మరిన్ని రికార్డులు సాధించాలని ఆశిద్దాం. సాక్షి న్యూస్, హైదరాబాద్.